తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. మనము శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదండి. అవి కాక చాలా పండ్ల రసాలతో చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దాంతో చేస్తూ ఉంటే ఒక్కొక్క విశేషమైన పుణ్యము విశేషమైన ఫలితాలు వస్తాయంట కదా, దాని గురించి వివరించండి. తప్పకుండా. అసలు శివుడు అభిషేక ప్రియుడు. ఎంత అభిషేకం చేస్తే అంత ఇష్టపడుతుంటాడు. అయితే అసలు అభిషేకము అనేది దేంతో చేసినా సరే రోగాలు నయమవుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కామ్యక సిద్ధి అంటారు. ఏదైతే సత్కామ్యాలు కోరుకుంటామో ఆ సిద్ధి కూడా జరుగుతుంది. దీనితో పాటు సంతాన వృద్ధి, దాంపత్య వృద్ధి, ఆయుర్వృద్ధి, ఆయుష్ కూడా పెరుగుతుంది, ధన వృద్ధి, యశస్సు వృద్ధి. యశస్సు కాంతి ప్రతిష్టలు కావాలి కదా. అయితే ఇవన్నీ దేనితో చేసినా అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క పదార్థంతో చేస్తే విడివిడిగా ఏ ఫలితాన్ని ఇస్తాడు అనేది చెప్తాను. అయితే ఆవు పాలతో చేస్తే సర్వ సౌఖ్యాలు ఇచ్చేస్తాడు. ఆవు పాలతో చేస్తే అన్ని సౌఖ్యాలు సర్వ సౌఖ్యాలు వచ్చేస్తుంది. తర్వాత పెరుగుతో చేస్తే ఎవరికైతే అనారోగ్యం లేదో, శక్తి లేదో, అంటే బలం లేదో, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బలహీనులు, వాళ్ళు కనుక పెరుగుతో చేస్తే ఆరోగ్యము బలము వస్తుంది, శక్తి వచ్చేస్తుంది. శక్తి ఆరోగ్యం కూడా, అంటే అనారోగ్యం పోతుంది. తర్వాత ఆవు నెయ్యితో చేస్తే, ఆవు నెయ్యితో స్పెషల్గా కనుక చేసుకుంటే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం ఎవరికైతే ఐశ్వర్యం కావాలో వాళ్ళు ఆవు నెయ్యితో చేయాలి. ఎవరికైతే అనారోగ్యము బలహీనులుగా ఉంటారో వాళ్ళు పెరుగుతో చేసుకోవాలి. ఎవరికైతే సకల సౌఖ్యాలు కావాలో ఆవు పాలతో చేసుకోవాలి. తరువాత చెరుకు రసము పంచదారతో చేస్తే కనుక దుఃఖ పీడితుల నుంచి విడిపడతారు. దుఃఖం నుంచి చెరుకు రసంతోను పంచదార, చెరుకు రసంలో పంచదార కలిపి అభిషేకం చేస్తే కొంతమంది అనుకుంటుంటారు ఎప్పుడు చూసినా ఈశ్వరం అనుకొని ఎప్పుడు దుఃఖాలతోనే, అబ్బా మా ఇంట్లో కదిపితేనే మాట్లాడించాలంటేనే భయం వేస్తుంది, ఏదో కష్టాల లిస్ట్ చెప్పేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు దుఃఖం అండి, ఏది మిగలదండి. అసలు అలా అనుకోవడమే సగం దరిద్రం. అవునా, భావదారిద్ర్యం కూడా ఎక్కువే ఉంటుంది. అదే ఉంది అని రిపీటెడ్ గా అనుకుంటారు. ఉన్నది ఎలాగా ఉంది, దాన్ని ఎవరో మన కర్మని తీయలేము. పదే మన అదే అనుకుంటుంటే మనకి తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏది ఉంది అనుకుంటే అది ఉంది తదాస్తు అనుకుని వెళ్ళిపోతారు. అమ్మ బాబోయ్. కాబట్టి తదాస్తు దేవతలు ఎక్కడుంటారో తెలుసమ్మా? మన భుజాల మీద ఉంటారు. భుజాల మీద ఆకాశంలో తిరుగుతారంటారు. ఆకాశంలో తిరగడము, మన భుజాల మీద ఉంటారు. ప్రత్యేకించి భుజాల మీద ఉంటారు, ఆకాశాల మీద తిరుగుతూ ఉంటారు. అది సరే, కానీ ఎప్పటికప్పుడు మనకి తదాస్తు అనడానికి మన భుజాలను ఎక్కి కూర్చుంటారు. అమ్మ బాబోయ్. అందుకనే మనం చాలా జాగ్రత్తగా అనృతాలు మాట్లాడేటప్పుడు, ఆ అమంగళాలు మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఒక సమయం సందర్భం ఉంటుంది. సంధ్యా సమయంలో మాట్లాడుకోకూడదు. అవును, దీపాలు పెట్టే అంటారు. ఈశ్వరో అనుకుని ఉండడం. ఎప్పుడు కొంతమంది కదిపినా ఏదో ఒక అనారోగ్యం చెప్తూనే ఉంటారు. ఏదో ఒక ప్రతి ఒక్క బాధ లేని మనిషి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు. అయినప్పటికీ దాన్ని పదే రిపీటెడ్ గా చెప్పుకుంటుంటారు. అది విని మనకి కూడా అంటుకునే పరిస్థితి కూడా అందుకనే వినరు. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు పాడు సదా ఏంటి అసలు వినొద్దంటారు. ఎందుకంటే ఇప్పుడు అయస్కాంతాన్ని ఇనుప ముక్కను రాస్తూ రాయిగా ఏమవుతుంది, దీని అయస్కాంత తత్వం ఇనుప ముక్క కూడా వచ్చేస్తుంది. మళ్ళీ బంగారానికి రాసుకుంటే రాదు, ఇనుప ముక్కకి రాస్తేనే శాస్త్రం కూడా ఉంది. అవును, సిరి అంటుకోదు కానీ సిరి అంటది కానీ చేడు అబ్బుతుంది అంటారు. అయితే అందుకని ఇలాగే ఎప్పుడు దీసురోమని దుఃఖాలు చెప్పుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే చెరుకు రసంలో పంచదార కలుపుకొని శివుడికి అభిషేకం చేయాలి. తర్వాత తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు గళము ఇస్తాడు. తేజస్సు గళము అంటే మంచి స్వరము,
చూడండి అందరికీ స్వరాలు ఉంటాయి, కానీ గాన గాంధర్వ స్వరం కొందరికే ఇస్తాడు భగవంతుడు. అంటే మనకి అంటుంటాం కూడా, గతంలో శివుడికి తేనె అభిషేకం చేసుకున్నారేమో, అంత తీయగా ఉంది గొంతు అంటారు. అంత మంచి స్వరాన్ని, వినసొంపు స్వరాన్ని కొంతమంది మాట్లాడుతుంటే అలాగా ఎదుటి వాళ్ళు తన్మయత్వం అయిపోతుంటారు, మంత్రముగ్ధులైపోతుంటారు. కొంతమంది మాట్లాడుతుంటే ఆపేస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే అంతటి చక్కటి స్వరం రావాలి అంటే కనుక స్వామివారికి తేనెతో అభిషేకం చేస్తే కనుక మనకి తేజస్సు. కొంతమందిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, మొఖంలో వచ్చేసి ఊడిపడుతోంది, ఎంత చూడాలి చూడాలి అని అనిపించేటట్టు. మగవాళ్లే కాదు ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళకి మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే చక్కగా ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ముచ్చట పడతాం, చాలా చక్కగా ఉన్నారు అని ముచ్చట పడతాం. అది ఇచ్చేది స్వామివారికి తేనెతో అభిషేకం చేస్తే అది మనకి ఇస్తాడు. దీంతో పాటుగా భస్మంతో కనుక, భస్మం అంటే విభూది, భస్మంతో కనుక ఆ జలాన్ని అంటే భస్మాన్ని తీసుకుని జలంలో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తే మహాపాపాలు, బ్రహ్మహత్య, మహాపాతకాలు ఇలాంటివి ఏవైనా చేస్తే కనుక అవి హరించుకుపోతాయి. భస్మంతో చేస్తే అవి హరించుకుపోతాయి. అంటే మహాపాప హరణం. తర్వాత సుగంధంతో కనుక చేస్తే, సుగంధ ద్రవ్యాలు, గంధము లేదా పన్నీరు ఇలాంటి వాటితో కనుక చేస్తే, జవ్వాది ఏంటిది మనం శాండిల్, గంధపు చెక్క, గంధపు సంబంధించిన దాంతో కనుక కస్తూరి ఇలాంటి సుగంధ పరిమళాలకు సంబంధించిన వాటితో అభిషేకం చేస్తే పుత్ర సంతానాన్ని ఇస్తాడు. పుత్ర సంతానం ఎవరికైతే పుత్రులు కావాలో వాళ్ళకి ఈ వీటితో కనుక అభిషేకం చేసుకుంటే పుత్ర సంతానం కలుగుతుంది. దీంతో పాటుగా పుష్పాలతో కనుక పూజ చేస్తే, అభిషేకం చేస్తే, అంటే నీళ్ళల్లో పుష్పాలు వేసుకుని అభిషేకం చేసుకుంటే కనుక భూలాభం వస్తుంది. ఎవరైనా భూములు కొనుక్కోలేకపోయినా, భూములు కొనుక్కుందామన్నా అనుకున్న వాళ్ళకి, భూమి గృహము ఏదైనా ఇలాంటివి కావాల్సిన వాళ్ళకి ఈ పువ్వులతో కనుక అభిషేకం చేసుకుంటే భూలాభం. మరి శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లె పువ్వులతో చేస్తే మల్లికార్జునుడే వచ్చి కూర్చున్నాడు. అవును, అంటే అది కూడా పనికిరాని పువ్వులతో కాదు, పనికొచ్చే పువ్వులతో. మల్లెపూలు, తెల్లటి పువ్వులు అంటే మల్లెపూలే, తెల్ల జిల్లేడు. బంతి పూలు ఏ పూజకి అనర్హం. అది ఏ పూజకి మనం వాడకూడదు. అలంకరణకి వాడుకోవచ్చు, కానీ బంతి పూలు మాత్రం తోరణ అలంకరణకి దేనికైనా వాడుకోవచ్చు, కానీ పూజకు మాత్రం అది పనికిరాదు. తర్వాత బిల్వ జలంతో కనుక చేస్తే, బిల్వ పత్రాలు జలంలో వేసి, నీళ్ళల్లో వేసి దాంతో కనుక చేస్తే వచ్చేది ఏంటంటే భోగభాగ్యాలు వస్తాయి. బిల్వ ఆకులని నీళ్ళల్లో వేసి దాంతో కనుక, ఆ నీళ్లతో కనుక మనం చేసినట్టయితే భోగభాగ్యాలు వస్తాయి. తరువాత నువ్వుల నూనెతో కనుక చేస్తే, నువ్వుల నూనెని అభిషేకం చేస్తే, ప్యూర్ నువ్వుల నూనెని అభిషేకం చేస్తే కనుక అపమృత్యు దోషాలు పోతాయి. దోషాలు పోతాయి. దానితో పాటుగా రుద్రాక్షతో కనుక, రుద్రాక్ష నీళ్ళల్లో వేసి దానితో కనుక అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం ఇస్తాడు. రుద్రాక్షతో చేస్తే. ఇంకా కూడా సువర్ణాభిషేకం, బంగారం కూడా కడిగి దరిద్రం పోతుంది. రుద్రాభిషేకం అంటే రుద్రాక్షను తీసుకెళ్ళి అందులో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం వస్తుంది. బంగారం కనుక అందులో వేసి చేస్తే దారిద్ర బాధలు, దరిద్రాలు పోతాయి అన్నమాట. దాంతో పాటుగా అన్నాన్ని కనుక అభిషేకం చేస్తే, అన్నంతో అభిషేకం చేస్తే కనుక సుఖ జీవనం ఉంటుంది. కొంతమందికి ఎంత ఉన్నా సుఖం ఉండదు. అష్టైశ్వర్యాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇల్లు వాకిళ్ళు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏదో లోపం వాళ్ళకి, పాపం మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు. ఇన్ని ఉన్నా కానీ ఏమనుకుంటారు, నాకు ఏదో లేదు. ఎప్పుడు ఆ లేదు అన్న మాట ప్రతి దానికి వస్తుంటుంది తప్ప ఉన్నది అనే మాట ఎవ్వరూ అంటలేదు. అది అనాలి అసలు. ఎందుకు అంటే కనుక లేదు అనే శబ్దం ఎప్పుడు వాడకూడదు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చెప్తాము, ఏదైనా ఉందా అండి అంటేను ప్రస్తుతానికి కాదండి అని అనేయాలి తప్ప దేనికైనా ముందు లేదు అనే పదం వచ్చేస్తుంది. లేదు అని అనకూడదు. ఆ లేదు అన్న పదం ఏంటంటే చూద్దాము లేదా తర్వాత చూద్దాము, ప్రస్తుతానికి కాదు
అంతే తప్ప లేదు అని చెప్పకూడదు అనమాట. సో ఎప్పుడు అలా లేదు అనేది. ఇంకొకటి విషయం కూడా అమ్మ, మనకి ఏదైనా అయిపోతే కూడా మనం ఏం చెప్తామంటే నిండుకుంది అని చెప్పాలి, అంతేగాని అయిపోయాయి లేవు అన్న పదం అనేది నిషిద్ధం అనమాట. కానీ కొంతమందికి ముందు అదే వస్తుంది, ఏదడిగినా లేదు లేదు అనే వస్తుంది అనమాట. ద్రాక్ష పండు రసం ఉంది, ద్రాక్ష రసము చేస్తే సకల కార్యాలు సక్సెస్ అవుతాయి. మనం ఏ కార్యం చేసుకుందాం అనుకున్నా సిద్ధిస్తాయి ద్రాక్ష రసంతో. నలుపు ద్రాక్ష కానీ తెలుపు ద్రాక్ష కానీ ఆకుపచ్చ ద్రాక్ష కానీ నలుపు ద్రాక్ష కానీ కనుక చేస్తే ఏ ద్రాక్ష అయినా సరే ఆ రసంతో చేస్తే సకల కార్య సిద్ధి అన్నమాట. ఇవి స్వామివారికి నివేదించవలసిన పదార్థాలు. ఈ పదార్థాలతో మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికకు సంబంధించినటువంటి ఈ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటే అది నిత్యము చేసుకోవచ్చు. ప్రత్యేకించి శివరాత్రి రోజు చేస్తే మహిమాన్వితమైన ఫలితం వస్తుందన్నమాట. చాలా చక్కగా వివరించారు. నమస్తే.